2024 జనవరి డిఏ అరియర్స్ 22 నెలలు పెండింగ్ ఉంది. 2024 జూలై డిఏ అరియర్స్ 24 నెలలు పెండింగ్ ఉంది. 2025 జనవరి డిఏ అరియర్స్ 18 నెలలు పెండింగ్ ఉంది. 2025 జూలై డిఏ అరియర్స్ 12 నెలలు పెండింగ్ ఉంది. 2026 జనవరి డిఏ అరియర్స్ 6 నెలలు పెండింగ్ ఉంది. అంటే మొత్తం 82 నెలల డిఏ అరియర్స్ పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే గతంలో 2 ప్రభుత్వాలు అంటే 11వ పీఆర్సీ సమయంలో కానీ 10వ పీఆర్సీ సమయంలో కానీ అప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చినాయి. ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల టైంలో మాకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. గత 2 ప్రభుత్వాలు ఇచ్చిన 27% ఐఆర్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జూలై 1 నుంచి 24 జూలై 1 నుంచి ఇప్పటి వరకు అంటే 24 నెలల పాటు ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. అదొక నష్టం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఉద్యోగులకు సరెండర్ లీవ్లు 2 ఇవ్వాలి, అవి పెండింగ్. పోలీసులకైతే వాళ్ళకు సెలవులు ఉండవు కాబట్టి వాళ్ళకి స్పెషల్ సిఎల్ ఉంటాయి, ఎస్ఎల్ ఉంటాయి. వాళ్ళకు సంవత్సరానికి 2 ఎస్ఎల్ ఉంటాయి కాబట్టి పోలీసులకు 6 ఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయి. అలాగే పోలీసులకు ఇవ్వాల్సిన టీఎల్ 15 పెండింగ్ ఉన్నాయి. ఇవి కాకుండా జీపీఎఫ్లు, మెడికల్ బిల్లు, ఎంప్లాయీస్ ఇండివిజువల్గా పెట్టుకున్న బిల్లులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే కేవలం కామన్గా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన కామన్గా డిఏలు, పిఆర్సీ, ఐఆర్, ఎస్ఎల్ ఇవి లెక్కేస్తే ఒక్కొక్క ఉద్యోగికి ఎంత నష్టపోతున్నారంటే 51,000 అంటే 10 సంవత్సరాలు పనిచేసి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేసి 51,140 రూపాయలు బేసిక్ పే అంటే మూల వేతనం 51,000 రూపాయలు ఉండే ఒక ఉద్యోగికి ఇప్పుడు జరిగే నష్టం ఎంతంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 డిఏలు రావాల్సిన 5 డిఏ అరియర్స్ 1,10,480 రూపాయలు, రావాల్సిన ఐఆర్ 3,27,013 రూపాయలు, 2 ఎస్ఎల్ విలువ 77,960 రూపాయలు, మొత్తం కలుపుకుంటే 5,04,60,000. ఈ 2 సంవత్సరాల కాలంలో 51,000 వేతనం బేసిక్ పే ఉండే ఒక ఉద్యోగికి ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన నష్టం ఎంత అంటే 5,15,460 రూపాయలు. అదే పోలీసులు అయితే పోలీసులకు 6 ఎస్ఎల్ ఉంటాయి, వాళ్ళకి టీఎల్ కూడా పెండింగ్ ఉన్నాయి. అదే పోలీసులకి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇదే అంటే 51,000 బేసిక్ పే ఉండే పోలీసు ఉద్యోగికి అయితే జరిగే నష్టం ఎంతంటే 7,02,000 పోలీసులకు. అంటే వాళ్ళకి 6 ఎస్ఎల్ ఇవ్వాలి, 15 టీఎల్ ఇవ్వాలి. అవన్నీ కలుపుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో పోలీసులకు పెండింగ్ పెట్టింది, పోలీసులు నష్టపోయింది 7,02,000. అదే 60,000 బేసిక్ పే ఉండే ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్కి అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవన్నీ లెక్కేసుకుంటే జరిగిన నష్టం 6,05,000. అదే 10 సంవత్సరాలు పనిచేసిన ఒక ఎంఆర్ఓకు 80,000 బేసిక్ పే ఉంటే ఎంఆర్ఓకు జరిగిన నష్టం 8,12,584 రూపాయలు. అదే మా సెక్రటరియట్లో పనిచేసే ఎస్ఓకు 10 సంవత్సరాలు పనిచేసిన ఎస్ఓకు 70,000 బేసిక్ పే ఉంటే వాళ్ళకి జరిగిన నష్టం